ఏడాది ఎంత కష్టపడ్డా ఏముంది నీ ఆస్తి మట్టి గోడ నా దగ్గర వచ్చిన ఎట్లా పుట్టింటాము బియ్యం తినే పెరిగింది స్పెషల్ చూపి నాకు ఎంత నాటల్లో చూపి ఈ పాపం నాటుతాను అంటే మేడం ఎట్లమ్మా ఇదా ఇట్లా ఎంత పెట్టాలా అంతేనా చూస్తున్నానండి ఇలా కొమ్మలు కొమ్మలు పెద్దగా తీసి దీంట్లో విడదీసి ఇలాగా లోపలికి భూమిలో పెట్టేయాలి. ఎందుకంటే ఇది మెత్తగానే ఉంది, తొందరగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెనకల మాత్రము చాలా హార్డ్ గా ఉంటుంది పోయేదానికి, ఎందుకంటే ఒకసారి దిగబడుతుంది, మన కింద కూడా పడే అవకాశం ఉంటుంది. ఏం పెద్దమ్మా ఇవి ఎట్లా మళ్ళీ ఎన్ని రోజులకు వచ్చేది ఇవి? ఇది మెత్తగా ఉంది కదా పెద్దమ్మా, మరి ఇట్లా ఉంటాయా ఇవి? మెత్తగా ఉంది కదా పెద్దమ్మా, ఉంటాయా? నేను నాటేస్తాను. నారకట్టి ఇయరా ఒకటి మనము చూస్తున్నారండి ఇవి ఇలా ఇట్లా వేస్తారనమాట. వేసి దీంట్లో నుంచి కొంచెం కొంచెం తీసి ఒక లైన్ అంతా పెట్టుకుంటూ పోవాలి. అట్లా వీళ్ళది కంప్లీట్ అయితేనే వీళ్ళకి డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇవ్వరండి, తిడతారు ఓనర్లు. పెట్టేదైతే ఈజీనే, కొంచెం కొంచెము నడుములు అయితే ఇరిగిపోతాయండి, పెయిన్ అయితే వస్తుంది ఖచ్చితంగా. వీళ్ళకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఏమి రోగాలు రావు. నేను కూడా ఒక కట్ట తెచ్చుకుంటాను, వీళ్ళు ఇవ్వడం లేదు, ఎవరు కట్టలు వాళ్ళకే. కట్టలన్నీ ఆడున్నాయక అది తీసుకుందా పట్టుకుంటే బాగున్నావు. తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే